సింహాద్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించినప్పటికీ అల్లు అర్జున్కి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. కానీ ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో ఒక్కసారిగా తన స్టార్డమ్ను విస్తరించుకున్నాడు. ఇక యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా స్టైలిష్ స్టార్గా కూడా ఎదిగాడు. ఇక ఆ తర్వాత తనకంటూ ఇక మంచి గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన లక్కుని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో పుష్ప 2 మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాతో కూడా ఆయన భారీ హిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ని కనుక మనం చూసినట్లయితే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తన కెరియర్ లో వదిలేసిన 3 సినిమాలను సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ గా మారాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు. అవి ఏ సినిమాలు అంటే, ఒకటి రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా కాగా, మరొకటి విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతా గోవిందం. ఇక ఈ రెండింటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా కూడా అల్లు అర్జున్ చెయ్యాలని అనుకున్నారంట. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను తర్వాత వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇక మొత్తానికైతే ఈ 3 సినిమాలు ఆ హీరోల కెరియర్ లో మంచి సక్సెస్లుగా మిగిలాయి. ఇక ఈ సినిమాలను అల్లు అర్జున్ చేసి ఉంటే ఆయన కెరియర్ లోని టాప్ పొజిషన్ కి వెళ్లేవాడంటూ మరికొంతమంది వాళ్ళు అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.